నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. ఈరోజు మనము పైల్స్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దామండి. పైల్స్ అంటే మనకు అర్షమూలలు అంటారు తెలుగులో వాడుక భాషలో. మలద్వారం దగ్గర కొన్ని రక్తనాళాలు వాపులకు గురవుతాయి. అక్కడ వాటిని పైల్స్ అంటామండి. ఈ పైల్స్ విషయంలో చాలా మందికి రెండు ఆప్షన్స్ ఉంటాయి. అంటే సార్ మనం ఆపరేషన్కి వెళ్ళాలన్నా లేకుంటే మందులతో తగ్గిపోతుందా సార్ అంటుంటారు. కొంతమంది అనేక రకాలుగా ఆయుర్వేదిక్ లో కూడా వెళ్తుంటారు. థ్రెడ్డింగ్ మెథడ్ ద్వారా తాడుతోటి కట్టేసి చేస్తుంటారండి. శారసూత్ర పద్ధతి అంటాము. దానివల్ల కూడా కొంతమంది చేయించుకుంటూ ఉంటారు. మరి అందులో తగ్గుతుందా, మరి ఆపరేషన్లో తగ్గుతుందా, ఆపరేషన్లో క్యూర్ అవుతుందా, లేజర్ చేయించుకుంటే తగ్గిపోతుందా అంటే మళ్ళీ తిరగబడుతుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది. కాబట్టి ఈ పైల్స్ వల్ల మనకు విపరీతమైన నొప్పి, మలద్వారం దగ్గర విపరీతమైన నొప్పి, మంట, కూర్చోవాలంటే కష్టంగా ఉంటుంది. మనం ఎక్కడికన్నా బయలుదేరి నడవాలన్నా ఎక్కడికైనా తిరగాలన్నా చాలా కష్టంగా అనీజీగా ఉంటుంది. కాబట్టి ఈ పైల్స్లో కొంతమందికి బ్లీడింగ్ కూడా కొంతమందిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ బ్లీడింగ్ పైల్స్లో మనకు ఎక్కువగా ఇంటర్నల్ హిమోరాయిడ్స్ అంటాం. అంటే మలద్వారం లోపల కొంచెం ఎక్కువగా వాపు గురవుతుంది. దానివల్ల మన బ్లీడింగ్ కూడా అవుతుంది. మోషన్ ఎప్పుడన్నా టైట్గా వెళ్ళినప్పుడు అది మలద్వారం దగ్గర ప్రెషర్ పడ్డప్పుడు బ్లీడింగ్ రావడం అనేది చూస్తుంటాం. కాబట్టి ఈ పైల్స్లో ఒకటే విషయం ఏంటంటేనండి, మనము జాగ్రత్త పడాల్సింది మోషన్. అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలండి. అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా చూసుకుంటే మలబద్ధకం రాకుండా ఉంటే వాళ్ళ పైల్స్ రావు. అంటే మోషన్ ఫ్రీగా వెళ్ళారనుకోండి వాళ్ళ పైల్స్ రావు. వాళ్ళు ఎప్పుడు మోషన్ ఫ్రీగా లేదు, 2-3 రోజులకు ఒకసారి మోషన్కి వెళ్తున్నారు, లేకుంటే గట్టిగా టైట్గా మోషన్కి వెళ్తున్నారు, ఫ్రీగా రావట్లేదు, రోజుకు 4-5 సార్లు మోషన్ వెళ్తున్నారు అంటే అప్పుడే మనం గుర్తుపెట్టుకోవాలి ఇది పైల్స్కు దారి తీసే అవకాశాలు ఉన్నాయని. చాలామంది ఏం చేస్తుంటారు, ఎక్కువ గ్యాస్ ప్రాబ్లంతో బాధపడుతుంటారు. గ్యాస్ ప్రాబ్లంతో బాధపడ్డ వాళ్ళు, డైజెషన్ సరిగ్గా కాని వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా పైల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే చాలామంది ఏం చేస్తారు, టైంకు తినరు. మార్నింగ్ తినాల్సిన టిఫిన్ 11 గంటలకు తింటారు, మధ్యాహ్నం లంచ్ 3 గంటలకు తింటారు, డిన్నర్ 10 గంటలకు తింటారు. అలా తీసుకోవడం వల్ల డైజెషన్ సరిగ్గా ఉండదు, గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది కడుపులో. దానివల్ల కడుపు అంతా టైట్గా పట్టేసినట్టు, ఛాతి పట్టేసినట్టు, ఇదన్నీ సిమ్టమ్స్ అనేవి చూస్తుంటాం గ్యాస్లో. దానివల్ల ఏమవుతుంది, మోషన్ సరిగ్గా రాదు. మోషన్ రావాలి అంటే బowel మూమెంట్స్ కరెక్ట్ ఉండాలి, పేగుల కదలికలు కరెక్ట్గా ఉండాలి, పేగులు చాలా క్లీన్గా ఉండాలి, గట్ క్లీన్గా ఉండాలి. ఆ పేగులు క్లీన్గా ఉండాలంటే ఎక్కువగా మనము టైంకు ఫుడ్ తినాలి, ఎక్కువ నమిలి తినాలండి. ఎక్కువసేపు నమిలి తినాలి. ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు మనము ఫుడ్ కేటాయించాలి. చాలామంది టీవీ చూసుకుంటూ తింటుంటారు, ఫోన్ మాట్లాడుకుంటూ తింటుంటారు, ముచ్చట పెట్టుకుంటూ తింటుంటారు. ఇలా తీసుకోవడం వల్ల సరిగ్గా నమలరు, సగం నములుతారు, సగం మింగుతారు. దానివల్ల డైజెషన్ అవ్వదు. అంటే ఎక్కువసేపు నమిలి తిన్నప్పుడే మన డైజెషన్ బాగా జరుగుతుంది, మనకు గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉండవు, అలాగే మోషన్ కూడా ఫ్రీ అవుతుంది. ఇంకోటి ఏంటంటే పండ్లు ఎక్కువ తినాలండి, ఫ్రూట్స్. కొంతమందికి ఫ్రూట్స్ అలవాటు ఉండదు. సార్ మా పిల్లలు ఫ్రూట్స్ తినరు, వాళ్ళకి అసలు అలవాటు లేదు సార్ అని చెప్తుంటారు ఎక్కువ మంది. మేము కూడా ఫ్రూట్స్ ఎక్కువ తిన్నాం సార్ అంటుంటారు. మా ఫ్రూట్స్ కొంతమంది పడవు అని చెప్తుంటారు. దానివల్ల కూడా ఇబ్బంది అండి. మనం ఫ్రూట్స్ తినడం వల్ల ఫైబర్ అనేది బాగా వెళ్తుంది మన బాడీలోకి. ఫైబర్ వెళ్ళడం వల్ల మన గ్యాస్ ప్రాబ్లం ఉండదు, మోషన్ ఫ్రీగా ఉంటుంది, డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది, మన ప్రేగులు బాగుంటాయి. కాబట్టి కొంతమంది ఏం చేస్తుంటారు, చల్లటి పదార్థాలు ఎక్కువ తినొద్దు, కూల్ డ్రింక్స్ తాగొద్దు, ఐస్ క్రీమ్స్ ఎక్కువ తినొద్దు. కావాలంటే మనము ఉదయం లేచిన తర్వాత గోరువెచ్చని నీళ్ళు తాగండి. 2-3 గ్లాసులు గోరువెచ్చని నీళ్ళు తాగితే ప్రేగులు క్లీన్ అవుతుంటాయి, మూమెంట్స్ అవుతుంటాయి, దానివల్ల మోషన్ అనేది కిందికి వెళ్ళిపోతుంటుంది. కాబట్టి మనం వాటర్ ఎక్కువ కన్జంప్షన్ చేయండి, ఫుడ్ తగ్గించండి, నార్మల్గా రైస్ తగ్గించండి, కానీ ఎక్కువ పండ్లు తీసుకోండి, కూరగాయలు ఎక్కువ తీసుకోండి, ఆకుకూరలు ఎక్కువ తీసుకోండి. చాలామంది ఏం చేస్తుంటారంటే రైస్ ఎక్కువ తీసుకుంటారు, కర్రీ తక్కువ తింటారు. కర్రీ ఎక్కువ తినాలి. ఇప్పుడు బీరకాయ కానీ, దొండకాయ కానీ, బెండకాయ కానీ ఇవన్నీ ఫైబర్ ఉంటుంది. ఇవి ఏ కూరగాయలన్నా ఇవి ఎక్కువ తీసుకోండి, రైస్ తగ్గించండి. చపాతీ, ఒకటి చపాతీ 2 చపాతీలు తీసుకోవచ్చు. ఇలా ఫైబర్ మన పండ్లు డైరెక్ట్గా తీసుకున్నామంటే ఏమి ఇబ్బంది ఉండదు. కొంతమంది జ్యూస్ చేసుకొని తాగుతారు. ఆ జ్యూస్ చేసుకోవడం వల్ల ఫైబర్ అనేది తక్కువగా వెళ్తుంది బాడీలోకి. కాబట్టి అలా కాకుండా డైరెక్ట్ కన్జంప్షన్ చేస్తే
మనం కన్జ్యూమింగ్ చేస్తే అందులో మనకు ఫైబర్ ఎక్కువ వెళ్తుంది, మన ప్రేగులు క్లీన్ అవుతాయి, మోషన్ ఫ్రీ ఉంటుంది. దానివల్ల మనకి ఏమవుతుంది, బెనిఫిట్ పైల్స్ రాకుండా ఉంటుంది. పైల్స్ రాకుండా మన కొంతమంది ఏం చేస్తుంటారు, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటారు. ఈ మధ్య కాలంలోనే పైల్స్ ఎక్కువగా అమ్మాయిలలో చూస్తున్నాం. 25 సంవత్సరాలు, 26 సంవత్సరాలు, 20 సంవత్సరాల అమ్మాయిలలో ఈ పైల్స్ ప్రాబ్లమ్ చాలా చూశానండి నేను. నా దగ్గరకు వచ్చిన కేసెస్‌లో చాలా అవే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు బయట ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తింటుంటారు. జంక్ ఫుడ్స్. సార్ మేము జాబ్ చేస్తున్నాం, మాకు ఏది అందుబాటులో ఉంటే అది తింటున్నాం. ఫ్రైడ్ రైస్ తింటున్నాం, చికెన్ ఫ్రైడ్ రైస్, లేకుంటే పిజ్జాలు, బర్గర్‌లు. ఈ జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ తాగుతారు. ఏది అందుబాటులో ఉంటే అది ఆ టైంకి అయిపోవాలిక. ఇక మనం ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకొని రావాలి, బాక్స్ పెట్టుకొని రావాలి అంటే వాళ్ళకి టైం ఉండదు. ఇలా అంటే ఇలాంటి ఫుడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన డైజెషన్ సిస్టమ్ సరిగ్గా ఉండదు. దానివల్ల అమ్మాయిలకు ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ వస్తుంటాయి. ఈ పైల్స్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. చాలా ఇబ్బంది పెడుతుంటది. కాబట్టి నా దగ్గరకు వచ్చిన కేసెస్‌లో అండి ఒక 100లో తీసుకుంటే మినిమమ్ 70 మంది ఉంటారు అమ్మాయిలు పైల్స్‌లో. సార్ పైల్స్ నుంచి బాధపడ్డారు వాళ్ళు. వాళ్ళకి ఎలాంటి ఆపరేషన్ లేకుండా తగ్గిపోయింది మన దగ్గర. అంటే వాళ్ళకి ఒకటే చెప్తాను నేను, ఎక్కువ ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోండి. పండ్లు ఎక్కువ తీసుకోండి మీరు. జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయండి. బయట ఏం చేస్తారు, వాళ్ళు కలర్ ఏస్తుంటారు. ఫాస్ట్ ఫుడ్‌లో కలర్ ఎక్కువ ఏస్తుంటారు. కెమికల్ ఎక్కువ ఏస్తుంటారు. యూజ్ చేసిన ఆయిలే మళ్ళీ యూజ్ చేస్తుంటారు. దానివల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కాబట్టి పండ్లు తీసుకుంటే మంచిదండి. కాయగూరలు, ఆకుకూరలు ఎక్కువ తీసుకుంటే మంచిది. కొంచెం నీళ్ళు బాగా తాగండి. ఇంతే మీరు చేయాల్సింది. మనము ఆయుర్వేదిక్ డాక్టర్లు ఎక్కువ చెప్పినట్టుగా విపరీతమైన మనము జీలకర్ర నీళ్ళు తాగండి, ఓమ తాగండి, అవి తాగండి ఏముండయి. జస్ట్ మీకు అందుబాటులో ఉన్న డైట్ మీరు మెయింటైన్ చేయండి సరిపోతుంది. కామన్ డైట్. మనం నోట్లోకెళ్తుంది అన్నప్పుడు ఏం తింటున్నామనేది ఆలోచించుకోవాలిక. అది బేస్ చేసుకుంటే మనకు గ్యాస్ ప్రాబ్లమ్ ఉండదు. కొంతమంది ఎక్కువ మైసూర్ బజ్జీ తింటుంటారు. ఆ మైసూర్ బోండా ఎక్కువ తింటున్నప్పుడు కూడా మనకు గ్యాస్ ఫామ్ అయిపోద్ది. అది ఎక్కువ డైజెషన్ అవ్వదు. కాబట్టి ఇలాంటి కొంచెం మనం ఆలోచించుకొని మనం మెయింటైన్ చేసుకుంటే ఖచ్చితంగా గ్యాస్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. మనం మోషన్ ఫ్రీగా ఉంటుంది. మంచిగా పైల్స్ అసలు ఉండవు. ఇక మీరు డాక్టర్ దగ్గరికి సంప్రదించాలి, డాక్టర్ దగ్గర తిరగాలి, మందులు వాడాలి అన్నట్టు ఉండదు ఇక. మీరు న్యాచురల్‌గా తగ్గించుకోవచ్చు పైల్స్. మరి సార్ నాకు 2 సార్లు లేజర్ అయింది, 3 సార్లు ఆపరేషన్లు అయినాయి, అయినా తగ్గుతలేదంటారు. అంతవరకు ఎందుకెళ్ళాలి? కాబట్టి ఒకవేళ మీకు పైల్స్ ఉన్నాయి, స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నాయంటే మీరు మంచి మందులు వాడండి మన దగ్గర, పర్మనెంట్ చేసేద్దాం. మళ్ళీ ఎక్కడికి తిరగకుండా కంప్లీట్ క్యూర్ చేసుకుందాం. నమస్కారం.